అన్న నమస్తేనా. నమస్తే సార్. ఏం పేరు అన్న? పేరు నా పేరు వెంకటేష్. ఓకే, ఏం పని చేస్తుంటున్నా? ఇక్కడ అమలీ వర్క్ చేస్తాం. ఇక్కడ అంటే మీరే వర్క్ చేస్తారా, చేపిస్తారా? లేదు, మేము చేస్తాం. మేము అమలీ కార్మికులు. ఓకే, డైలీ ఉంటుందా వర్క్? ఉంటుందన్న? ఏదో ఒక రోజు ఉంటుంది, ఒక రోజు లేకుంటుంది. మా ఓకే, సీజన్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో రాష్ట్రంలో మార్పు రావాలి అందరూ కొట్లాడితే మార్పు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఆ దిశగా మార్పు వచ్చినట్టు ఏమైనా కనిపిస్తూ ఉందా? బతుకులలో ఏమైనా మార్పులు ఏమైనా కనిపిస్తా ఉందా? మాకైతే మార్పు ఏం లేదు. మేము చేసే పని మేము చేస్తున్నాం, కానీ మాకైతే ఇంతవరకు మార్పు అనేది ఏమీ లేదు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు సేమ్ అదే బతుకులు, ఇప్పుడు కూడా సేమ్ అదేనా? సేమ్ అంతే ఉన్నది. ఓకే, కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు ఒకటి మనకు మంచిగా ఉండే, కొద్దిగా అంత ఇంతనో కొద్దిగా అభివృద్ధి అది ఇది నడిచింది. ఇక ఇప్పుడైతే ఇది 4 నెలలు అవుతున్నది, ఇంతవరకు ఏం మార్పు మాకైతే ఏం లేదు. ఈయన ఏమంటుండంటే ఆయన పెట్టిన ఇబ్బందే ఇంకా ఇబ్బంది పడతా ఉన్నాం అంటా ఉండు కదా. ఇక అంటున్నాను, అది ఇక వాళ్ళకే మనకి మన ప్రజలు మార్పు అనేది అంటే మార్పు మనము చూస్తాం, కానీ అవి అన్నీ మనం ఆలోచన చేయము కదా. 4 నెలలు అవుతున్నాయి, ఇంతవరకు మాకైతే ఇంతవరకు ఏం మార్పు అయితే మా దగ్గర ఏం కనిపించట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఈయన 6 గ్యారెంటీలు అన్నాడు, 100 రోజుల లోపు 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పిండు. ఏమనుకుంటారు పబ్లిక్ ఈ 6 గ్యారెంటీల పైన? అదైతే ఇక 6 గ్యారెంటీలు ఏం లేదు. ఇంతవరకు గ్యాస్ చేస్తాను, గ్యాస్ లేదు, ఫ్రీ గ్యాస్ చేస్తున్నాడు. కరెంటు అన్నాడు, కరెంటు కూడా ఇంతవరకు ఇంకా మాకేం ఇక్కడ అమలు కాలేదు. ఇక రైతు బంధు అన్నాడు, రైతు బంధు ఇంకా ఏదో ఒక 3 ఎకరాల వరకు మాత్రమే వేసిండు, ఇంతవరకు వాళ్ళకు వేయలేడు. ప్రస్తుతానికి అయితే ఇవే ఏం ఇంతవరకు అయితే ఏం గ్యారంటీలు అయితే అమలు అయితే ఏం కాదు ప్రస్తుతానికి. మనోహర్ రెడ్డి వస్తాడు, అప్పుడు వచ్చిపోతుండా ఏమో నాకు. మేము ఎలక్షన్ ముంగల మేము అసలు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. గెలిచిన తర్వాతనే ఆయన ముఖం చూసినాం మేము. ఓకే, మీరంతా కాంగ్రెస్ పార్టీ కోటేషన్ లేనా అసెంబ్లీ ఎలక్షన్లో? మేమైతే వేయలేము, బీఆర్ఎస్కి వేసినాం. బీఆర్ఎస్కి వేసిరా? ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. 3 బలమైన అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, 3 ప్రధాన పార్టీలు కనిపిస్తూ ఉన్నాయి. ఈసారి ఎవరికి అనుకుంటారు ఓటు? మేము బీజేపీకి వేయాలనుకున్నాం. ఎందుకు బీజేపీకి? ఎందుకన్నా? దేశానికి మా ఓటు అది ఒకటి, దేశానికి వేయాలనుకున్నాం. ఓకే, అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి ఓటు. బీజేపీ కంపల్సరీ మా ఊరు దేశానికి. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? స్టేట్లో మేము ఉన్నాము, సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఇంకా తెలంగాణ కాస్త ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని వాళ్ళు అంటా ఉన్నారు. 100 ఏళ్ళు పాలించింది ఇంతవరకు అది ఎవరో వాళ్ళు ఎంటున్న వాళ్ళే ఇది చేసుకున్నారని చెప్తే పేదవానికి ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదు నాకు తెలిసినప్పటి నుంచి. మాకు సెంట్రల్లో బీజేపీ ఉంటే బాగుంటుంది. ఓకే, సో కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి ఏం చెప్తారన్నా? అంటే ఇప్పుడు సరే సెంట్రల్లో బీజేపీ ఉండాలన్న ఆలోచన బాగానే ఉంది, కానీ ఓటు మాత్రం ఇక్కడ మీరు కొండా విశ్వేశ్వరరెడ్డి కోటేయాలి కదా. సరే సార్, ఆయన ఎలాంటి వాడు వ్యక్తిగతంగా చాలా మంచోడు అన్న, చాలా మంచోడు. ఓకే, రంజిత్ రెడ్డి పరిస్థితి ఏందన్నా? పార్టీ మారినట్టు అధికార పార్టీ వేయండు. వాళ్ళు ఏ అధికారం ఉంటే అధికారం వాళ్ళ ఆస్తులు కాపాడుకునే వెళ్ళిపోతుంటారు వాళ్ళు. ఓకే, సో మీరంతా కూడా బీసీలే కావచ్చు. కేసీఆర్ బీసీని రంగంలోకి దింపిండు, కాసాని జ్ఞానేశ్వర్. సో గతంలో ఎప్పుడైనా నేను చూసిరా బీసీ కోణంలో ఆలోచించి ఆయన ఓటేసే అవకాశం? మేము ఆయన ఎప్పుడు చూడలేము కూడా, అంతే మనకేమి ఎప్పుడు చూడలేము. మీ ఆలోచన సెంట్రల్లో బీజేపీ ఉండాలని ఆలోచన? ఉండాలి, బీజేపీకి వస్తుంది కంపల్సరీ. థ్యాంక్ యూ. మీ పేరేం పేరే? భీమప్ప సార్. భీమప్ప. సో సేమ్ అట్నే ఉన్నావు, మిసాలు నీ పేరు తగ్గట్టే ఉన్నది. భీముడు. మీరు ఏం అమాలి పనేనా? మీరు కూడా అమాలి పనే. సో ఎంత సంపాదిస్తారన్న రోజు? ఏం లేదు, 300, 200, 400 అంతే. అది సీజన్లో 3 months 4 months అంతే. ఇంకా మళ్ళీ యువతలు ఏం పనులు లేకుంటాయి. ఇప్పుడు 300-400 వస్తే ఎట్లా కుటుంబం ఎట్లా పోషణ ఎట్లా వెళ్తుందన్న? ఇక అట్లే ఇంకా ఉన్నట్ల లేనట్ల నడుపుతూ కూడా ఉంది. సో ఎవరు అవునన్నా కాదన్న, ఇప్పుడు అమాలి పని అంటే గొడ్డు సాకిరి లెక్క ఉంటుంది. మీరు చేసే 300-400 కూడా మళ్ళీ తీసుకుని వైన్స్ కాడ పెట్టాల్సిందేగా. అదైతే ఉంటుంది. ఇంకా పొద్దుటతనం పని చేస్తాం కదా సార్, మేము చేసినాక రాత్రికి ఇంత వేసుకుంటే నిద్ర వస్తుంది, లేకుండా రాదు. ఈ మొదలైతే గాడిది పని అమ్మాలి పని అంటే దీనికి యాలు లేని పని ఉండదు. మాకు మీ యూనియన్ ఉంటుంది కదా, యూనియన్ గవర్నమెంట్ ముందు ఏమైనా డిమాండ్లు పెట్టవచ్చు కదా ఎలక్షన్స్ ముందు, మాకు ఈ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నాం, లేకపోతే మా నెల కింద పరిహారం ఇట్లా పెట్టినాం. కానీ దీనికి ఎవరు పెద్ద అధికారులు దీన్ని పట్టించుకుంటలేరు, ఏం చేస్తలేరు. సో ఎట్లుంది 100 రోజుల పాలన రేవంత్ రెడ్డిది? 100 రోజుల పాలన మొత్తం మంటిలో కలిపినట్టుగా పాలన ప్రజలు 100 రోజులకే ఎట్లా చెప్పగలుగుతామన్నా? అప్పుడు 10 ఏళ్ళ పాలన మనం చూసినాము. సో 100 రోజులలోనే మొత్తం ఆగం చేసినట్టు కూడా కరెక్టేనని మీరు అనుకుంటున్నారా? ప్రజలు ఇంతవరకు ఏమనుకుంటారు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాలన బాగాలేదు మార్పు గురించి రేవంత్ రెడ్డి వస్తే మార్పు చేస్తారని ఒకటి ఆశల
మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. ఓటేసినాక ఇప్పుడు వాళ్ళ చెప్పు తీసుకొని వాళ్ళే కొట్టుకుంటున్నారు ప్రతి ఓటేసిన వ్యక్తి. కానీ లీడర్లు మాత్రం అంత తిందాము దోక్కుందామని అంతే తప్ప ఏం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కానీ చెప్పి కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. అంటే పెద్ద పెద్ద ఆస్తులు భూఖం మొత్తం కబ్జాలు ఉన్నాయి కదా, 1000 కోట్లతోటి ఉన్న వాళ్ళతోటి అన్నప్పుడు ఈ పార్టీ మారుతాడు ఆ పార్టీ మారుతాడు. చిన్న కార్యకర్త పార్టీ మారడానికి అవకాశం లేదు. మారితే మళ్ళీ పెద్ద వ్యతిరేకం ఉంటుంది. పెద్ద పెద్ద లీడర్లు కార్యకర్త వాళ్ళు మారుకుంటే మస్తు డబ్బు ఉంటుంది వాళ్ళతోటి. డబ్బు ఉందనుకో వాళ్ళు ఏమన్నా మాట్లాడతారు. ఓకే ఓకే. అసెంబ్లీ ఎలక్షన్లో ఏ పార్టీ కొట్టేశారు మీరు? మేము బీఆర్ఎస్ పార్టీ కొట్టేశారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటారు? ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి ఇస్తాం. బీజేపీకి ఎందు గురించి చేయాలంటే దేశం రక్షించే పార్టీ. 500 సంవత్సరాల కింద అయోధ్యని పరిపాలించి మొత్తం రాముని పెట్టిన దాని గురించి మొత్తం దేశమంతా జై శ్రీరామ్ అనుకుంటా. ఏ వ్యక్తి అయినా చిన్న వ్యక్తి పెద్ద వ్యక్తి బీజేపీకి మన హిందూ ధర్మం ప్రకారంగా బీజేపీకి ఓటేయాలని దేశ ప్రజలలో అనుకుంటున్నారు. కాకపోతే ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ కానీ మార్పు చేద్దాం అనుకున్నారు. కానీ ఇలాంటి కాదు ఇలాంటి కాదు. మీద రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందని ప్రధానమంత్రి అనుకుంటారు కదా, వేస్తే మళ్ళీ మంటిలో మొత్తం ఖతమైపోతుంది దేశం. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీజేపీకి ఓటేయడం అంటే కరెక్టేనా? అంటే ఈ పార్టీకి మేము ఇప్పుడు మోసం కదా పాలన, ఆ పాలన చూసినాము, ఈ పాలన చూసినాము. ఇది మాకు మంచిగా అనిపించలేదు. మూలంగా ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చింది కదా, మంచిగా అనిపించలేదు. అట్లా బీజేపీకి వేయాలని ఆలోచన ఉన్నది. ఓకే. తెలుసా కొండా విశ్వేశ్వరరెడ్డి మీ బీజేపీ అభ్యర్థి? కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్. సో ముగ్గురులో ఎవరు బెస్ట్? కొండా విశ్వేశ్వరరెడ్డి. కొండా విశ్వేశ్వరరెడ్డి. ఓకే. పార్టీ బెస్ట్తో పాటు కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా బెస్టే అంటారు. ఓకే. ఏం చేసిండు నరేంద్ర మోడీ తెలంగాణకి? ఏం చేసినట్టు ఏం చెప్తారు? తెలంగాణ నరేంద్ర మోదీ రైతులకి సంవత్సరానికి 2,000 వేస్తాడు మంచిగా. కొన్ని దేశాలు కొట్లాడుతుంటే కూడా దాన్ని మంచిగా చేసి ఇప్పుడు ఇచ్చే బియ్యం కూడా నరేంద్ర మోడీవే. కాకపోతే ఈ ప్రభుత్వాలు ఏమనుకుంటాయి, మేము ఇస్తాం అనుకుంటారు. నరేంద్ర మోడీ దేవుని లేక మనిషి. కాళ్ళు అడిగి నెత్తిన పోసుకునవచ్చు అటువంటి వ్యక్తి. ఈ రైస్ మొత్తం తినేది ఇప్పుడు అతనిదే, నరేంద్ర మోడీ. కేంద్రందే కానీ ఈ రాష్ట్రంది కాదు. ఓకే. కానీ మీ కేసీఆర్ మంచి ప్రచారం చేసుకోండి అన్ని మాయ అని. ఇక చేసుకునేమో అతను అప్పుడు చేసుకుని ఇప్పుడు ఆలని చేసుకునేమో కానీ అంతా ఏం చేస్తాం. అయిపోయినట్టేనా మీ బీఆర్ఎస్? ఇంకేమైనా మిగులుతుందా? బీఆర్ఎస్ ఉంటుంది మళ్ళీ ఇది ఎంపీ ఎలక్షన్ అయినాక తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఉంటుందేమో కానీ మీ నాయకులు ఎవరు బయట తిరుగుతట్లేరుగా. కవిత ఇంకోటి ఏమో సార్, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాక ఎంపీ ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ మళ్ళీ 2029లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకి మళ్ళీ జాయిన్ అవుతారు. మళ్ళీ ఎందు గురించి వెళ్ళిపోతున్నట్టే పెద్ద పెద్ద భూస్వాములు మా ఆస్తులు మన కొడంగల్ రేవంత్ రెడ్డి సీఎం ఉన్నారు కదా, ఏమన్నా మాకు ఇబ్బంది పెడతాడేమో అని వీళ్ళు బెదిరుకొని అక్కడ ఆ పార్టీకి వెళ్ళిపోతున్నారు. అంతే తప్ప వాళ్ళు మనస్ఫూర్తిగా పోనికే కాదు. కానీ ఎవరిని బయట ఉండనిచ్చే పరిస్థితి, అందరిని లోపడేస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి. అతను ఏమేస్తారు ఏమో అంటలేదులే కానీ వీళ్ళు బెదిరుకొని పనులు చేసుకుందాము, ఇంకా జర ఎక్కువ సంపాదించుకుందామని దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లా సీఎం అట్లా ఎవరైనా గుంజుకున్నాడు పాపం, అట్లా ఏం లేదు. కానీ ఏమి చేయలే, రాష్ట్రానికి ఒకటి పెద్ద మనిషి అతని మంచిగా పాలన చేయాలని అతని కోరిక ఉంటుంది. కవిత అరెస్ట్ ఎట్లా చూస్తారు? బాధ అనిపిస్తుంది ఏమన్నా మీకు? కవిత అరెస్ట్ అంటే అప్పుడు అది నిక్కర్లో అది ఏమో అయింది కదా, మిస్టేక్ అయింది కదా, దాంట్లో వేసింది. తప్పు చేసిందా లేకపోతే అన్యాయంగా? తప్పు ఉంటేనే వేస్తారు ఎవరైనా, తప్పు లేకుంటే ఎవరన్నా కానీ బరాబర్ ఉంటుంది. తప్పు ఉంటేనే కదా పట్టుకునేది, తప్పు లేనిది ఎవరు అనుకుంటారు. ఓకే. ఇంకోటి కాకపోతే ఇది మాకు కూడా కొన్ని పెద్ద పెద్ద అధికారులు ఇక్కడ వస్తున్నాయి కదా, మాది ఒక 500-600 హమాలీలు ఉంటారు మొత్తం మీద 500-600 హమాలీలకి మాకు ఇండ్లు ఇస్తాం ప్లాట్లు ఇస్తామని ఎవరు లేరు. మా ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే 5 లీటర్ రోజులు ఉండే ఇస్తాం అనుకుంటే ఏమైనా ఎలక్షన్ కోడ్పడినాక అయిపోయి ఎలక్షన్ నడిచే అయినాక ఇప్పుడు మన ఒక 5 ఎకరాలు మాకు శాంక్షన్ చేసిండ్రు కూడా. ఎప్పుడు పైలట్ మాజీ ఎమ్మెల్యే పైలట్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే విధంగా దాని ప్రకారమే మనరెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే ప్రస్తుతానికి తాండూరు శాసనసభ్యులు అది కూడా చేస్తామని అది గ్యారంటీ ఇచ్చిండు. ఇప్పుడు మీరు మొత్తం ఎంతమంది అమ్మాలీలు ఉంటారు? 600 మంది ఉంటాం. 600 మంది బీజేపీ కోటేనికి రెడీ గుర్రా? మనం మొత్తం చేస్తారు ఎవరి ఇష్టం. మా అమాలి సంగతి చెప్తాం, మా ఇంట్లో గురించి చెప్తాం. మొత్తం మీ యూనియన్ ఎంతమంది? మొత్తం నేను 600 మంది ఉంటారు. ఓకే. మీరు టోటలే 600 మంది. సో అంటే అలా డిఫరెంట్ పార్టీల్లో సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? ఉంటారు, కొన్ని ఉంటారు. కానీ ఎక్కువ అవకాశం ఇప్పుడు ఈసారి బీజేపీకి వేయాలని ఒకటి ఎక్కువ ఉంది. బీజేపీకి ఎంపీకి మాత్రం. అంటే ఇట్లా యూనియన్లకు బాగానే చేస్తారు, ఒకటే పార్టీకి మీ మద్దతు తెలుపుతున్నామంటే కొంత పైసలు ఇస్తారు కదా ఎలక్షన్ల ముందు. మోసం చేస్తారు సార్, పెద్ద లీడర్లకి డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇచ్చినాక మాకేం చేస్తారు, మాకు ఇంత మందు ఏమో చేసి వీడికి మూసేస్తారు. వాడు లీడర్ తినిపోతాడు పెద్ద. మేము ఇప్పుడు పోయిన ఎలక్షన్లో మాకు అదే పరిస్థితి అయింది, అంత అదే పరిస్థితి మాకు.
మీరేనా మీరు ఏ పార్టీలో తిరుగుతారు? నేను కూడా బీఆర్ఎస్ బీఆర్ఎస్ తిరుగుతావా? సో మీ ఓటు ఎవరికి ఇప్పుడు? నేను ఎంపీ బీజేపీకి వేస్తాను. బీజేపీకి. కానీ కరెక్ట్ కాదు కదన్న ఈ పార్టీ జెండా మోసి అటు. రెడ్డి ఆయన ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేసిండు. వాళ్ళది రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు కాబట్టి ఆయన కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఎప్పుడైనా మా దగ్గరకు వచ్చి కలిసి పోతాడు, సమస్యలు అడుగుతాడు. ఇంతకుముందు ఉన్న నాయకులు కూడా అడుగుతారు, ఈయన కూడా అడుగుతారు అనుకో. అయినా ఎవరు మాకైతే మా ప్రాబ్లమ్స్ మొత్తం చేసింది అయితే లేదు. ఇస్తామని చెప్పి మంత్రి మహేందర్ రెడ్డి గారు కూడా 2 సార్లు మినిస్టర్ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, గెలిపించుకున్నామని చేసినాం. అప్పటి నుంచి మాకు ఇంట్లో జాగాలు ఇస్తామన్నారు. మా పెద్దలకు మాకు అదే చెప్పిండ్రు. అమ్మాలే వాళ్ళకైతే కేటాయించింది ఏం లేదు, ఇచ్చింది లేదు. ఆయనది అయిపోయినాక ఎమ్మెల్యే పైలట్ని గెలిపించుకున్నాం. ఆయన కూడా ఇస్తా అన్నాడు. 30 ఎకరాల ల్యాండ్ అయితే శాంక్షన్ చేయించుకున్నాడు తిప్పలవాడి మార్కెట్కు, కొత్త మార్కెట్కు. దాంట్లో 5 ఎకరాలు మాకు కేటాయించిండ్రు. ఇంకా ఎలక్షన్ కోడ్ పడింది, ఆయన అదే చెప్పిండు. మనం రెడ్డిని కలిసినాం, సరే చేస్తా అన్నాడు. చూడాలి అంతే, చూసేదే వరకే ఉన్నది కానీ చేసింది అయితే ఒకరు. ఈ 5 ఏళ్ల కాలంలో రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోండు. ఆయన ఏమైనా వేయగలిగిండా? ఆయన కూడా ఏం చేయలేదు, మాకు వచ్చి కలిసింది కూడా లేదు. మహేందర్ రెడ్డి కనసాగల్లో ఉంటాడు. ఆయన ఏం చెప్తే నాదే అంతే. ఇప్పుడు రేపు పొద్దుగాల ఈ రంజిత్ రెడ్డి గెలిస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కూడా పోయే అవకాశం ఉంటుంది కదా? ఆయన వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దాంట్లో ఉంటారు, ఎవరు అధికారంలో లేకుంటే ఆడికెళ్ళి షిఫ్ట్ అయిపోతుంటారు అంతే. సో మీరు కూడా అందుకే డిసైడ్ అయినారు బీఆర్ఎస్ పార్టీలో కూడా బీజేపీ కోటేద్దామని? బీజేపీకి అయితే ఛాన్స్ ఇవ్వాలి విశ్వేశ్వర రెడ్డికి ఒకసారి అని మేము అనుకుంటున్నాం. అంటే నా ఒపీనియన్, అందరిది కాదు, నా ఒపీనియన్. మేమైతే బీఆర్ఎస్లో తిరుగుతున్నాం ఇప్పటికీ. బీఆర్ఎస్ ఇప్పుడు జ్ఞానేశ్వర్ సార్ కూడా ఆయన కూడా సేవా కార్యక్రమాలు చేసిండు. బీసీ ముందు బిడ్డగా ఆయనను కూడా గెలిపామని అడుగుతుండ్రు. కానీ విశ్వేశ్వర రెడ్డికి ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని ప్రచారం ఎవరికి చేస్తారు మరి మీరు? జ్ఞానేశ్వర్కే చేస్తాం. నా ప్రచారం ఇటు చూస్తే ఆయన నేను గెలుస్తున్నా అనుకుంటాడు కదా మరి జ్ఞానేశ్వర్? అనుకోని కానీ అందుకే ఉన్నది ఫ్రాంక్గా చెప్తున్నాం కదా, ఓపెన్గా చెప్తాం. చెప్తారా మోసం చేస్తారా ఆయనకు? లేదు చెప్పేస్తా డైరెక్ట్. విశ్వేశ్వర రెడ్డి మళ్ళా కానీ మోదీ ముఖం చూసేసి వేస్తాం అంతే. మరి కండువా మార్చుకోవచ్చు కదా? అట్లా కాదు కదా. ఇప్పుడు ఇది ఎంపీ ఎలక్షన్లో ఒకటే ఉంటుంది, తర్వాత కౌన్సిలర్, జెడ్పీటీసీ అవన్నీ మళ్ళీ బీఆర్ఎస్నే గెలిపించుకుంటాం మేము. లోకల్ అంతా బీఆర్ఎస్నే పెట్టుకుంటాము. స్టేట్ లెవెల్లో అక్కడ ఒకటే నరేంద్ర మోడీని పెట్టాలి అనుకుని ఇండియా లెవెల్లో. పార్టీ మొత్తం కాలవుతుందిగా, అందరు పోతా ఉన్నారు కదా. కొన్ని రోజులు మామూలే. ఇంతకుముందు పెద్ద కాంగ్రెస్ 70 ఏళ్ళ పరిపాలన మొత్తం ఖాళీ కాలే, మళ్ళీ నిండుతుంది. మామూలే ఇక ఎవరు గెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంటారు, పోతుంటారు, వస్తుంటారు. మీరు మాత్రం అదే జెండా, అదే కండువా. 10 ఏళ్ళు కేసీఆర్ అంటేనే ఉన్నాం, మళ్ళీ కేసీఆర్ అంటేనే ఉంటాం. ఓకే. మీరు మీ పేరు ఏం పేరే? బాలాపన పేరు. మీరు కూడా సేమ్ అమ్మాలి పనేనా? అమ్మాలి పని. ఓకే. మేము అంతా ఈ తాండూరులేనా మీరంతా? తాండ్రు మేమంతా లోకల్ అంతా. వలసగా వచ్చినాం ఎప్పుడు, మా ప్రాపర్టీలు వేరే ఊర్లు అక్కడ లాంగ్ ఉన్నాయి. మార్నాడ్ డిస్ట్రిక్ట్ మాది. మేము ఎక్కువ వచ్చి ఇక్కడ ఉన్నాము. ఓకే. ముస్లిం ఓటర్స్ ఎంతమంది ఉంటారు ఇక్కడ? ముస్లిం 20-25 నెంబర్స్ తక్కువ గంజిలా. సో వాళ్ళు ఎటువైపు అనుకుంటారు, ఏ పార్టీ వైపు అనుకుంటారు? వాళ్ళు ఎక్కువ మటు కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తారు వాళ్ళ వారికి, మూడు వారికి. మేము మాత్రం అంటే రాష్ట్ర స్థాయిగా అంటేనేమో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏమున్నా మేము చేస్తాము. మన దేశం గురించి కాబట్టి మేము దేశంగా మోడీకే వేస్తాం మేమైతే, దేశం వరకైతే. ఆల్రెడీ సరే దేశం కోసమే 2 సార్లు నరేంద్ర మోడీకి అవకాశం ఇచ్చినాం కదా, ఇంకోసారి ఇద్దామని మా కోరిక. ఇంకోసారి ఇస్తే ఇంకా మాకు ఇంకా ముందుకు తీసుకుపోతాడని మా కోరిక అందరికి. అంటే ఆయన కూడా కొన్ని పనులు తీసుకుపోతున్నాడు, ముందుకి కనబడుతున్నాయి కాబట్టి మాకు ఒకటి నమ్మకం కలిగింది అట్లా చేస్తాడని. అందరూ చేస్తారు అనుకున్న పనుల లోపల, కొన్ని అటు ఇటు ఉండరు కానీ స్వార్థపరుడు కాదు, కాకపోతే చేస్తాడు, పనులు చేస్తాడని ఒక నమ్మకం మాకు. ఇప్పుడు బీజేపీ పార్టీ మీద ప్రేమనా లేకపోతే నరేంద్ర మోదీ మీద ప్రేమనా? నరేంద్ర మోదీ మాకు మెయిన్. బీజేపీ పార్టీ అంటే మాకు ఆయన పార్టీ రెండు ఒకటే మాకు. మోదీ అన్నా సరే, బీజేపీ పార్టీ అన్నా, సెంటర్ వరకు అయితే కంపల్సరీ బీజేపీకి వేస్తాం మేము అంతే. సెంటర్ 3 అభ్యర్థులు తెలుసా? కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్. ఇప్పుడు మీరు బీసీలే కదా? బీసీలే. మరి మన బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ పోటీలో ఉన్నాడు. ఇప్పుడు చాలామంది రెడ్డిలు ఉన్న చోట మేము రెడ్డికే ఓటేస్తామంటారు. ఇప్పుడు మీరు బీసీలు కదా, మీరు కూడా అనుకోవాలి కదా నా బీసీకి ఓటేస్తామన్న ఆలోచన మీకు రావాలి కదా. కొండ విశ్వేశ్వరరెడ్డికి ఇన్నిసార్లు మస్తార్లు ఛాన్స్ కాలేదు, ఈసారి ఛాన్స్ ఇస్తామని అందరం అనుకుంటాం. అంతకుముందు గెలిపించిన 2014 గెలిచిండ్రు, మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ ఇస్తామన్నట్టు మాకు అట్లా. మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీ. సో మొత్తానికి అదే పార్టీలో ఉండి ఆ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టడానికి సిద్ధమయ్యారు మీరు? అంటే ఇంకా మేము అందరంటే అందరు ఎవరు అభిమానం వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు నీ ఓటుతో పాటు నీ ఫ్యామిలీ ఓటు కూడా అటే పడుతుందా? ఫ్యామిలీ ఏ విధంగా పడతాయి చేస్తామంటే కదా అట్లా. ఇప్పుడు మీరు చెప్తే మీ ఇంట్లో అయితే వింటారు కదా, గాలకి ఓటేయాలంటే గాలకి వాళ్ళు వింటారు, ఇంకా ఈయన వాళ్ళు వింటారు, అట్లా ఉంటాయి కదా. ఈయన వాళ్ళు అయితే వింటారు, వేసేటోళ్ళు వేస్తారు.
ఎక్కువ మాట అయితే మాకు బీజేపీ మీనే అభిమానం ఇప్పుడు వేయాలని. కానీ అభ్యర్థిని కూడా చూడాలి కదా. సరే నరేంద్ర మోదీ కోసమే ఓటేసినాం అనుకుందాం కాసేపు. సరే ఎంపీ అభ్యర్థిని కూడా కాస్త చూడాలి. అరే అయినా ఈ 5 ఏళ్ల కాలంలో ఎంత మేరకు అందుబాటులో ఉన్నాడు, ఎప్పుడైనా వచ్చిండా, ఇట్లా కూడా ఆలోచిస్తారు. హెల్పింగ్ నేచర్ అయితే ఉంది, ఆయనకు కూడా ఉన్నది చేశారు. వీళ్ళకి కూడా ఉన్నది కానీ కాకపోతే మాకు సెంటర్ కంపల్సరీ. ఇప్పుడు సెంటర్ వేసుకుంటేనే దేశం గురించి అన్ని మేము కొండకి హెల్ప్ చేద్దామని అనుకున్నాం. కానీ 2 సార్లు అవకాశం ఇచ్చిన పాపాన్ని కవితను అరెస్ట్ చేసిరు అన్యాయంగా అని మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు కదా. అన్యాయంగా అరెస్ట్ చేయలేదా? ఇక కొన్ని జరుగుతుంటాయి మామూలు, కొన్ని కేసులు మామూలు జరిగే తప్పు దానికి తప్పే పడతారు, నిజం ఉన్నదానికి నిజం వెళ్ళిపోతారు. రేవంత్ రెడ్డి ఏముండదు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో. రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రభావితం ఏముండదా? ఎవరెవరు అభిమానం వాళ్ళకి ఇంకా అంతే. అంతే. మీరు మాత్రం బీజేపీకి. ఓకే రైట్. అక్కడ యూనియన్. మీ పేరు ఏం పేరు? మా పేరు బందెప్ప. ఓకే. మీరు సేమ్ ఇదే పనా? ఇదే పని, అమలు పని. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పని చేస్తాం? 30 సంవత్సరాల సంది చేస్తున్నాం ఇక్కడ. అప్పటికి ఇప్పటికి ఏమన్నా మార్పులు మోసుడు ఉండదు, చేసుడు ఉండదు, అంతే. ఏ మార్పు లేదు, ఏం లేదు. ఎట్లా వెళ్తుంది అన్న 30 ఏళ్ళ నుంచి దీని మీదనే ఆధారపడి? ఏళ్ళ సంది అంటే ఒకప్పుడు పని మనాసు ఉంటుండే, వెళ్తుండే, చేసుకుంటుంటే నడుస్తుండే. ఇప్పుడు పనులు లేవు. ఎక్కువ గవర్నమెంట్ ఉంటుండే, కేసీఆర్ వచ్చిన సంది గవర్నమెంట్ ఉంటుండే, అక్కడనే పోతుండే మాలు. ఇక మనకు కూడా గంజలో కొంచెం తక్కువ వస్తుండే. ఈసారి పోయినసారి కొంచెం జర మంచిగా వచ్చింది, నడుస్తున్నది, తోడు నడుస్తున్నది. ఇక ఇప్పుడు ఊరికే ఉండాలి. ఇప్పుడు అయిపోయింది పని. ఇప్పుడు ఒక 3 నెలలు 4 నెలలు చేసుకున్నాం, మళ్ళీ 6 నెలలు 8 నెలలు మళ్ళీ ఊరికే ఖాళీ ఉండాలి. ఇప్పుడు మాకు ఇక ప్లాట్లు లేవు, ఇండ్లు లేవు, ఏం లేవు. కిరాయిలు ఉండాలి, ఇండ్లలో ఉండాలి. 300-400 వస్తే 200 ఆడ వయసు కాడ పెట్టాలి, 200 తీసుకోవాలి, అంతే. మాకు వేరే ఏం ఆధారమే లేదు అసలు మాకు. ఇప్పుడు భూములు ఇట్లా ఏం లేవా మీకు? వ్యవసాయం భూములు అంటే ఇక మేము ఇండ్ల కాడ ఉన్నాము. 30 ఏళ్ళ కింద వచ్చినాం, అక్కసారి అమ్ముకున్నాం, పోయినాం, వచ్చి ఇక్కడనే ఉన్నాం. ఇక 30 ఏళ్ళ సంది ఇక్కడనే ఉన్నాం, అమ్మలు పని చేసుకుంటా. పైలట్ రోహిత్ రెడ్డి ఏం చేయాలని 5 ఏళ్ల కాలం పాటు ఆయనే ఉన్నాడు. ఈసారి గెలిచింటే ఏమన్నా చేస్తుండేనేమో. కాకపోతే ఓడిపోయినందుకు జర కొంచెం మార్పు అనేది పోయింది. ఇంతవరకు ఆయన వచ్చినప్పటి సంది కొంచెం మంచిగా చేసిండు. మాకు కూడా మాట ఇచ్చిండు, చేస్తామని చెప్పి చూపించిండు, చేసిండు, అంతా చేసిండు. మాకు ఎప్పుడు పోతే అప్పుడు మాకు విలువ ఇచ్చిండు, మంచిగా మాట్లాడిండు, అంత మంచిగా చేసిండు. ఈసారి గెలిచింటే మాకు జర కొంచెం ఏమన్నా అవుతున్నాయి. ఆయన పైననే పోయింది కదా, రాష్ట్రంకి ఎఫెక్ట్ అయింది కదా. ఇతను కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గెలిచిన తెల్లారే 2 లక్షలు మాఫీ చేస్తా, నేను పింఛన్ ఇస్తా ఆడపిల్లలకు, అదే రుణమాఫీ చేస్తా, అవన్నీ రైతు బంధు అవి ఇవి మస్తు చెప్పిండు. 500 సిలిండర్ అన్నాడు. ఏం లేదు, ఒక్కటి కూడా లేదు అసలు. ఏమున్నా చెప్పి ఏం లేదు. ఇప్పుడు 100 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చిందా నిజంగానే? మళ్ళీ వచ్చినట్లే కదా సార్, వచ్చినట్లే కదా. ఇప్పుడు 1 రోజు 2 రోజుల్లోనే చేస్తాను నువ్వు 100 రోజులైనా కూడా చేస్తలేవు అంటే మరి వచ్చినట్లే కదా. ఇప్పుడు 10 ఏళ్ళలో ఒక విధ్వంసం అరాచకం అయితే జరిగింది కదా బీఆర్ఎస్ అంటే వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు కరెంటు పోతే మళ్ళీ రాకొచ్చింది గంటసేపటి దగ్గర. ఇప్పుడు కరెంటు పోతే రాకొచ్చింది. అప్పుడు కరెంట్ పోతుందా? పోతున్నది, కరెంటు పోతున్నది. అప్పుడే కరెంటు పోకుండే. మీరు ఏ పార్టీలో? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీ. ఓకే. మీ యూనియన్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ. మొత్తం మేము గంజలో ఒక ఇంచుమించు 250-300 మంది ఉంటాం మేము. అంతమంది అంటే ఉంటారు ఇక అక్కడ ఇక్కడ ఓ 10-20 మంది. బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీజేపీకి ఓటేద్దామని డిసైడ్ అయినారు. మీరు కొండకేస్తాం. మరి మీ ఇంట్లో ఉండోళ్ళకి కూడా ఇంకా 10 మందికి చెప్పుకుంటాం మేము, అంతే. ఓకే. ఇప్పుడు మీ యూనియన్లో కొంతమంది బీజేపీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బీజేపీకి వేస్తా అంటారు, వాళ్ళు బీఆర్ఎస్కి వేస్తా అంటారు? లేదు, బీజేపీకి వేస్తారు. వాళ్ళు లేకపోతే కూడా మేము చెప్తాం బీజేపీకి ఏమని. ఇప్పుడు మీరు పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీ కాకుండా బీజేపీకి వేద్దామని డిసైడ్ అయ్యారు. వాళ్ళు కూడా బీజేపీలో ఉండి బీఆర్ఎస్కి వేద్దామన్న ఆలోచన వాళ్ళకు కూడా వస్తుంది. వాళ్ళ ఇష్టం ఉంటే చెప్పలేము కదా, వాళ్ళ పుట్టలు అయితే చూడరాం కదా మనం. మా మనసులో అయితే బీజేపీకి వస్తాం అన్నట్లే ఉండదు, బీజేపీకి వస్తాం అన్నట్లు ఉండదు, అంతే. ఓకే. కానీ ఇట్లా ఇబ్బంది కదా బీఆర్ఎస్లో ఉండి ఇట్లా మాట్లాడడం? మాకేం ఇబ్బంది చెప్పు. ఇప్పుడు ఆయన గెలిచి ఆయన పోయిన కొన్ని దినాలు, ఈయన గెలిచి ఈయన కూడా పోతాడు 4 దినాలు. అయితే ఈయన గెలిచి కూడా చేస్తాడేమో, పోతాడేమో. ఇప్పుడు అయోధ్య ఎన్నడు సంది 50-60 ఏళ్ళ సంది, అది కాంది కూడా ఇప్పుడు మన దేశం కోసమే ఆయన కట్టించిండు. అది అయోధ్య కట్టించి మంచిగా చేసినందుకు కూడా ఎంతమందికి మంచిగా అయింది. ఇది అదే మన మంచి కోసమే కదా అది ఆయన నరేంద్ర మోదీ చేసింది. ఇప్పుడు ఆయన అన్ని ఇచ్చేటివి ఆయననే. ఈ బాత్రూంలో కానీ, బియ్యం కానీ, ఈ ప్రతి ఒక్కటి ఊళ్ళల్లో మశాన వాటిక కానీ, వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, మేమే కట్టించినాం, తండ్రి కొడుకులు మేమే చేసినాం, మేమే కట్టిస్తున్నాం, మేము చేస్తున్నాం. వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవన్నీ. ఓకే. ఇప్పుడు మీకు కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోటో, నరేంద్ర మోదీ ఫోటో చూపిస్తే ఎవరికి అంటారు మీ ఓటు? కొండా విశ్వేశ్వరరెడ్డికే. కొండా విశ్వేశ్వరరెడ్డికి. కొండా విశ్వేశ్వరరెడ్డికే. ఓకే. చలో రైట్.